ఎంత అహంకారం అంటే ఈరోజు వరంగల్ ఎమ్మెల్యేకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇవాళ వరంగల్ ఎమ్మెల్యే గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి గ్రేటర్ మున్సిపాలిటీకి నువ్వు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉన్నది అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఫైట్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా డబ్బులకు కొనడం, భయప్రాంతులకు చేయడం, విత్డ్రాల్ చేయించడం అనేది ఈ ఘనత వరంగల్ ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. ఇలా వరంగల్ ఎమ్మెల్యే గారు నిజంగా కూడా ఒక కార్పొరేటర్గా, ఆ తర్వాత నీ అదృష్టానికి మేయర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయినా నువ్వు దొడ్డిదారిన కార్పొరేటర్ని కైవసం చేసుకునే అవసరం నీకు ఏమొచ్చిందని సూటిగా అడుగుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంలో కొట్లాడు. ప్రజలు నిర్ణయిస్తారు కదా నీ యొక్క అభివృద్ధిని, నీ యొక్క చేసిన నీ డివిజన్లో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, నువ్వు ప్రజలకు ఎంత మట్టుకు అందుబాటులో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో కొట్లాడు. కానీ డబ్బున్న నాయకుడిని కొడుకుని తీసుకొచ్చి కార్పొరేటర్గా నిలబెట్టి అందరికీ డబ్బులతోని కొనడం, డబ్బులకు లొంగపోతే భయప్రాంతులకు గురి చేయడం, ఇది ప్రజాస్వామ్యం అనేది నిజంగా కూడా కాదు. రాష్ట్రంలో వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో జిల్లాలో ఇలా నువ్వు అదే విధంగా ప్రవర్తిస్తున్నావు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా చనిపోతేనో లేకపోతే ఇంకోటైతేనో అడగడమో లేకపోతే పార్టీలకు అభ్యర్థించడమో జరుగుతుంది. కానీ ఏకగ్రీవ నిర్ణయానికి నువ్వు పాలు పడుతున్నావంటే నువ్వు చేసిన నీ డివిజన్లో అభివృద్ధి ఏందో ఈరోజు జరుగుతుంది. కానీ నీకు ఒకటి దయచేసి ప్రజలు గమనించాలి. ఇలా వరంగల్ గ్రేటర్లో ఉన్న ప్రజలంతా కూడా విద్యావంతులు, మేధావులు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పార్టీ నుంచి బీఫామ్ వేసిన అభ్యర్థులను కూడా నువ్వు విత్డ్రాల్ చేయిస్తున్నావంటే నువ్వు అధికార బలంతో, అధికారం యొక్క యంత్రాంగాన్ని చూసుకొని యూజ్ చేసుకొని ఈరోజు నువ్వు ఎగురుతున్నావు. కానీ నరేందర్ గారు, మిస్టర్ నరేందర్, గుర్తుపెట్టుకో, ప్రజాస్వామ్యంలో ఎన్నడో ఒకరోజు ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజున నువ్వు ఇంతకింతకు అనుభవిస్తావు, నువ్వు ఇంతకింతకు ఫేస్ చేసే అవసరం కూడా వస్తుంది. నువ్వు ఇలా ఒక నేషనల్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, బీఫామ్తో సబ్మిట్ చేసిన అభ్యర్థిని ఇలా నువ్వు విత్డ్రాల్ చేయించుకున్నావు అంటే నీ మంచితనానికి చూసి అన్న రావాలి, లేదా ఇంకోటన్నా రావాలి. కేవలం భయప్రాంతులకు చేసి డబ్బుకు దేనికి చేసినావో ఇలా రేపు గ్రేటర్ వరంగల్ ప్రజలకు నువ్వు జవాబుదారీతనంగా వివరించాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, వరంగల్ చౌరస్తాలో కూర్చుందాం. నువ్వు ఏ విధంగా చేసినావు, దేనికి చేయవలసి వచ్చిందో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. ఇలా ఎమ్మెల్యే స్థాయి నుంచి నువ్వు దిగజారి ప్రవర్తిస్తున్నావు, ఒక వీధి గుండాలాగా, రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు అని చెప్పి నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నావు.